వినాయకుని ఉత్సవాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బడా వినాయకుడు. అయితే ఈ సంవత్సరం 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల భారీ సప్తముఖ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు 70 అడుగుల సప్తముఖ భారీ వినాయకుడిని అయితే మూడో రోజు నుంచి అంటే ఏ రోజు అయితే వినాయక చవితి ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4వ రోజు అవడంతో భక్తుల సంఖ్య రద్దీగానే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు పొద్దున్న 6 గంటల నుంచి ఇప్పటి వరకు భారీగా జనాలందరూ కూడా అంటే భక్తులందరూ కూడా ఆ సప్తముఖ వినాయకుడిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు భారీగా ఎంత భారీగా రద్దీగా ఉంది అనేది కూడా మనం చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. పొద్దున్న 6 గంటల నుంచి అయితే ఈ దర్శనం ఏర్పాట్లు అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు కనుక చూసుకుంటే చాలా మంది భక్తులు దర్శనానికి వెళ్తూ ఉన్నారు. 3 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు కమిటీ మెంబర్లు కానివ్వండి, మరోవైపు పోలీస్ అధికారులు కానివ్వండి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు చూడొచ్చు పొద్దున్న నుంచి దాదాపుగా 5 గంటల నుంచి అయితే ఒక్కొక్కరుగా భక్తులందరూ కూడా వినాయకుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు ఇంకా రద్దీ ఎక్కువ అవుతుంది. ఇంకా సాయంత్రం రాత్రి అయ్యేసరికి ఇంకా ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అంటే వినాయక చవితి అంటేనే ముఖ్యంగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. బడా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు బడా వినాయకుని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా దర్శనం పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకోవచ్చు చాలా మంది భక్తులు ఆయన దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. కొంతమంది మనం పొద్దున కూడా చూడడం జరిగింది, జపాన్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది బడా వినాయకుడు చూడడానికి. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు, ఈ ఇయర్ కూడా వచ్చారు. చాలా మంది మాత్రం ప్రతి సంవత్సరం కూడా వస్తూ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. ఇంకొంతమంది అయితే కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఇంకొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడి నుంచి వచ్చారండి? రాజన్న సిరిసిల్ల. అక్కడి నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే సార్ ఫస్ట్ టైం వచ్చి. ఎలా అనిపిస్తుంది దర్శనం? బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల భారీ వినాయకుడు అయితే ఏర్పాటు చేశారు. దర్శనం ఏం జరిగింది? ఎలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం కావాలని వచ్చాము, అందరం అనుకుని ట్రిప్ వేసుకుని వచ్చామండి. అందరం ట్రిప్ అనుకొని ప్లాన్ చేసుకొని వచ్చాము. బాగా అనిపిస్తుంది. ఇక్కడ బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి? కాలేజ్ బంక్ కొట్టొచ్చారా? అవును. కాలేజ్ బంక్ కొట్టొచ్చారా? కాలేజ్ బంక్ అంటే ఏం లేదు, రైట్ వచ్చాం. అంటే ఇక్కడ చూడొచ్చు చాలా మంది వినాయకుడిని చూడడానికి కాలేజీలు స్కూళ్ళు బంక్ కొట్టి మరీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసాం కొంతమంది ఎవరైతే కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే చాలా మంది మనకు చూసుకుంటే కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి ఆ దేవుడిని అయితే ఎవరైతే ఈ బడా గణేష్ ఉన్నారో అతన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది చిన్నపిల్లల నుంచి అంటే బంధుమిత్రులతో ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకొంతమంది ఎక్కడి నుంచి వచ్చారండి? మహబూబ్ నగర్. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఇప్పుడే వచ్చారు. ఎలా అనిపిస్తుంది? దర్శనం ఎలా జరిగింది? దర్శనం కోలేము, ఇట్లా వచ్చినాం. లేట్ అయితే పాపలు ఉన్నందుకు ఏర్పాట్లు అన్ని ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ సప్లై ఉంది. అవును మొత్తానికి నీకైతే బాగుంది ఇక్కడ. మేడం బాగుందా మీకు ఇక్కడ? బాగుంది. చూడొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకవైపు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ సప్లై, మరోవైపు ఎమర్జెన్సీ కౌంటర్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే సడన్గా భక్తులకు ఏమైనా ఇబ్బంది కలిగినా, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఒకవైపు చూసుకుంటే కనుక ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఒకవైపు అధికారులు, ఉత్సవ కమిటీ అధికారులు, అదేవిధంగా పోలీస్ అధికారులు అయితే కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం ఏ విధంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి. మరి దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటనే ఒకసారి కనుక్కుందాం. దర్శనం ఎలా జరిగిందండి? బాగా జరిగింది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్దిపేట నుండి. అవును. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదు మేడం, ఈ సంవత్సరమే వచ్చాం. అంటే ఏర్పాట్లన్నీ ఏ విధంగా బాగున్నాయి మేడం, బాగుంది. ప్రతి ఒక్కరు కూడా
దర్శనం చేసుకొని ఎంతో ఆనందంగా అయితే ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రాను రాను రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లు కూడా భారీగానే చేస్తున్నారు. ఈరోజు 4వ రోజు అవటంతో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీగా ఏ భక్తులకైనా ఇబ్బంది కలగడానికి ఒకవేళ ఆస్కారం ఉంటుందేమో అని చెప్పి ఒకవైపు ఏదైతే మండపం ఉందో ఇప్పుడు వినాయకుడి మండపం నలుమూలలా కూడా ఎమర్జెన్సీ అంబులెన్స్లను అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము అంబులెన్సులు కూడా అదేవిధంగా భక్తులకి అందుబాటులో ఉండడానికి వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ చూడొచ్చు మందుల కిట్ కూడా పెట్టడం జరిగింది. అంటే సడన్గా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా స్పృహ తప్పినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇటువైపు నుంచి చూడొచ్చు ఇక్కడ హెల్త్ కౌంటర్లను కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు నుంచి మరోవైపు చూసుకుంటే నలుదిక్కుల నుంచి కూడా మూడు ఏవైతే క్యూ లైన్లు ఉన్నాయో వాటిని కూడా పెట్టడం జరిగింది. ఒక ఎడమ వైపు నుంచి ఎవరైతే బడా వినాయకుడు ఉన్నాడో ఆయన దర్శనం చేసుకుంటూ కుడివైపుకు వెళ్ళే దారిలోనే భక్తులు అంటే దర్శనం చేసుకున్న వెంటనే వారికి ప్రసాద కౌంటర్లు అలాగే క్యాలెండర్లు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదం అందాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ఉత్సవ కమిటీ ఉందో ఏదైతే ఈ కమిటీ ఉందో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందాలి అన్న ఉద్దేశంతో ప్యాకెట్లలో ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది, పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వరకు క్యూ లైన్స్ ఉన్నాయో వాటిని ఆపి మరి వేరే క్యూ లైన్ కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే పొద్దున్న నుంచి వేల సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.